ఆయన చెప్తే ఆయన కవిత మీకు చేయించు, లేకపోతే సంతోష్ చెప్పి కవితకు సంతోషం హరీష్ రావు గారి పేరు చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఒక కుటుంబ పాలన కదా, రీజనల్ పార్టీ కదా, ఇంత కుటుంబాలకు ఒకటే అండి. ముఖ్యమంత్రి రెండు అవకాశం కొంత మెప్పు పొందడానికి కూడా వీళ్ళు కొద్దిగా ఆయన కొంచెం ప్రమోషన్స్ ఇచ్చారు. ప్రభాకర్ రావు రిటైర్ అయినందుకు ఇచ్చారు, రాధాకృష్ణరావు 2 సార్లు ఇచ్చారు. అతనికి ఎస్ఐ నుంచి ఆయన బ్యాచ్ 2007 నుంచి ఒకటేసారి 2 ప్రమోషన్లు అయి డిఎస్పీ అయ్యాడు. ఎవరు ఆయన ప్రవీణ్ రావు, ఆయన పేరు ప్రణీత్. డెఫినెట్లీ వెల్మా ఎస్సీ, నేను కూడా అదే ఎస్సీ అంటే సేమ్ కాదు. సో చేసిండు. మళ్ళా మనోడే వెళ్తాడు, దేశంలో ప్రధాని అవుతాడు. మోడీ లేదు, బీడీ లేదు, మహారాష్ట్ర పార్టీ పెట్టింది కదా, మొత్తం దేశంలో జరిగింది కదా, అవుతాడు. మన పార్టీ వస్తుంది అనుకున్నాడు, ఇట్లా అవుతుంది అనుకోవాలి కదా. ఏది ఏమైనా దీంట్లో కఠినాతి కఠిన నిర్ణయం బీజేపీ వాళ్ళు చేయాలి. ఈరోజు సీట్ ఏదైతే చేస్తుందో అన్ని వేళ్ళు అక్కడికే. ప్రభాకర్ చెప్పినారు, ప్రభాకర్ వరకే ఉంది. ఆగస్టు వీక్ తర్వాత ఆయన సహకరించడం లేదు. ఖచ్చితంగా అతన్ని కస్టడీకి తీసుకుంటారు. అతను అరెస్ట్ కావడం ఖాయం. పోలీసు జుడిషియల్లో ఉండిన తర్వాత ఇంట్రాగేషన్ తీసుకుంటారు. అప్పుడైనా ఆయన బయటకు రావాలి. ఆల్రెడీ రాధాకృష్ణరావు గారి స్టేట్మెంట్ కానీ భుజంగరావు గారు ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీఎంఏ కదా. సో సీఎం దీంట్లో ఏదైతుందో తప్పించుకోలేదు. చరిత్రలో ఇటువంటి బీజేపీ ఈ అవకాశాన్ని